లాస్ట్ క్లాస్ రెడ్డిస్ కింగ్డమ్ని కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ టాపిక్ మనకి ఆఫ్టర్ రెడ్డిస్ ఇన్ 11th century to 16th century ఇన్ బిట్వీన్ అకార్డింగ్ టు సిలబస్ విజయనగర కింగ్డమ్. నెక్స్ట్ వన్ విజయనగర కింగ్డమ్. విజయనగర సామ్రాజ్యం అనేది తర్వాత కాలంలో మనం చెప్పాల్సినటువంటి టాపిక్. విజయనగర సామ్రాజ్యం actually started from 1336 to 1646 ADలో ఇది మనకి మధ్య నడిచింది. 1336 to 1646 1336 నుండి 1346 మధ్యలో ఈ విజయనగర సామ్రాజ్యం మనకి దక్షిణ భారతదేశంలో పరిపాలించిన ద గ్రేట్ కింగ్డమ్ సామ్రాజ్యంగా మనం గుర్తించవచ్చు. అసలు విజయనగర సామ్రాజ్యం ఆవిర్భావానికి గల ప్రధానమైన కారణం ఏంటి? విజయనగరం ఎందుకు ఆవిర్భవించింది అంటే, విజయనగర సామ్రాజ్య ఆవిర్భావానికి ప్రధానమైన కారణం హిందూ ధర్మ ఉద్ధరణ. ఇది గుర్తుపెట్టుకోవాలి, హిందూ ధర్మ ఉద్ధరణ. హిందూ ధర్మ ఉద్ధరణ కోసం ఏర్పడినటువంటి సామ్రాజ్యమే విజయనగర సామ్రాజ్యం. ఈ ఉద్ధరణ కోసం ఏర్పాటులో చాలా అంశాలని మనం జనరల్గా పరిశీలించవలసిన అవసరం ఉంటుంది. విజయనగర సామ్రాజ్యం సంస్కృత భాషకు కానీ, అలాగే కవి కళా సంప్రదాయాలకు కానీ, సంస్కృతి సంప్రదాయాల్లో ఉన్నటువంటి తెలుగు భాష గొప్పతనం కానీ, ఇవన్నీ కూడా మనం ఎక్కువగా పరిశీలించవలసినటువంటి, చూడాల్సినటువంటి అంశాలు విజయనగర సామ్రాజ్యంలో. విజయనగర సామ్రాజ్యం హిందూ ధర్మ ఉద్ధరణలో భాగంగా ఆవిర్భవించిందని, 1336లో ఆవిర్భవించిందని మనం అంటాం. అసలు విజయనగర సామ్రాజ్య స్థాపకులైనటువంటి వారెవరు అంటే, హరిహర రాయలు, బుక్కరాయలు. ద ఫౌండర్స్ ఆఫ్ విజయనగరం అంటే నెంబర్ 1 హరిహర రాయలు, అలాగే నెంబర్ 2 బుక్కరాయలు. వీళ్ళిద్దరూ ప్రధానమైన ఈ విజయనగర సామ్రాజ్య స్థాపకులుగా చెప్తారు. అయితే వీళ్ళిద్దరూ విజయనగర సామ్రాజ్యాన్ని డైరెక్ట్గా ప్రారంభించారా అంటే కాదు. వీళ్ళిద్దరూ ఒకప్పుడు మనకి కాకతీయ సామ్రాజ్యంలో రెండో ప్రతాపరుద్రుడు వద్ద కోశాగార అధికారులుగా పనిచేస్తారు. దే ఆర్ ట్రెజరర్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ ప్రతాపరుద్ర II ఇన్ కాకతీయ కింగ్డమ్. కాకతీయ సామ్రాజ్యంలో వీళ్ళిద్దరూ ప్రధానముగా మనం చూసినట్లయితే అక్కడ పనిచేసినటువంటి ప్రముఖులలో వీళ్ళిద్దరూ ట్రెజరర్స్గా వర్క్ చేస్తూ ఉన్న సందర్భంలో, పైగా రెండో ప్రతాపరుద్రుడికి సలహా సంప్రదింపులు కూడా చేస్తూ ఉండేవారు. అయితే 1323లో 1323లో రెండో ప్రతాపరుద్రుడు జునా ఖాన్ అంటే మహమ్మద్ బిన్ తుగ్లక్ చేత ఇతను ఏమవుతాడు, ఓడిపోయి ఆత్మహత్య చేసుకుంటాడు. 1323లో ఎప్పుడైతే రెండో ప్రతాపరుద్రుడి వద్ద ఓడిపోయి ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని తెలిసిన వెంటనే వీళ్ళిద్దరూ పరారీ అయిపోతారు విజయనగర సామ్రాజ్యం నుంచి. అలా వెళ్ళిపోయి ఆనేగొందెను రాజధానిగా చేసుకొని పరిపాలిస్తున్నటువంటి కంపిలి రాయుల దగ్గరికి వెళ్ళి వీళ్ళు రక్షణ పొందుతారు. అర్థమవుతుందా? అలా కంపిలి రాయులు అన్నటువంటి వాడి దగ్గర రక్షణ పొంది ఆయన ఆస్థానంలో ఉండేటప్పుడు కంపిలి రాయులు ఆనెగొందె పైన కూడా ఈ మహమ్మద్ బిన్ తుగ్లక్ దాడులు జరపడంతో, అర్థమవుతుందా, అక్కడ వీళ్ళిద్దరూ ఇక్కడి నుంచి తప్పించుకున్నా అక్కడ తప్పించుకోలేక కంపిలి రాయుల ఆస్థానంలో వీళ్ళు దొరికిపోవడం, ఆ తర్వాత వీళ్ళిద్దరిని తిన్నంగా తీసుకువెళ్ళి
ఢిల్లీలో బంధించడం జరిగింది. నేను వెనక హిస్టరీని చెప్తున్నాను. అలా బంధించిన తర్వాత కొన్ని రోజులు వీళ్ళిద్దరే మెయిన్ కారకులని దక్షిణ భారతదేశంలో తెలివైన వాళ్ళని గుర్తించిన మహమ్మద్ బిన్ తుగ్లక్ వీళ్ళిద్దరిని హిందూ మతం నుంచి ఇస్లాం మతంలోకి మారమని ప్రోద్బలం చేస్తాడు. సో దాంతో వాళ్ళు ఏం చేయాలో తోచక మొదటి దశలో హిందూ మతం నుంచి ఇస్లాం మతంలోనికి వెళ్ళడానికి అంగీకరించలేదు. కానీ కాలక్రమేణా వీళ్ళు అక్కడి నుంచి తప్పించుకోవాలంటే మత మార్పిడి ద్వారా అతనికి నమ్మకం కలిగించి మనం దక్షిణ భారతదేశానికి వెళ్ళిపోవాలన్న ఆలోచనతో వీళ్ళిద్దరూ మహమ్మద్ బిన్ చెప్పినటువంటి, లేదంటే వాళ్ళిద్దరిని జైల్లో బంధించి తర్వాత ఉరి తీస్తానన్నటువంటి అంశం కూడా జరుగుతుంది. దాంతో వీళ్ళిద్దరూ ప్రాణాలు కాపాడుకొని దక్షిణ భారతదేశంలో ఈ సుల్తాన్లు చేస్తున్నటువంటి, మహమ్మదీలు చేస్తున్నటువంటి ఈ దౌత్యకాండలు ఏవైతే ఉన్నాయో, ఇబ్బందికరమైన పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటిని ఎలాగైనా దనుమాడి మనం హిందూ ధర్మం రక్షణ చేయాలంటే ఈ క్షణంలో మనం ఈ మతాన్ని స్వీకరించి తర్వాత మళ్ళీ హిందూ మతంలోకి వెళ్ళిపోదామన్న ఆలోచనతో వీళ్ళిద్దరూ మహమ్మద్ బిన్ తుగ్లక్ ఇచ్చినటువంటి ఈ ఇస్లాం మతాన్ని స్వీకరించి అతనికి పూర్తిగా అనుయాయులుగా ఉండడం కొద్ది రోజులు జరిగింది. అయితే ఈలోపుగా హరిహరరాయలకు బుక్కరాయలకు ఒక విషయాన్ని మహమ్మద్ బిన్ తుగ్లక్ చెప్పడం జరుగుతుంది. అదేంటంటే దక్షిణ భారతదేశంలో హోయసాల సామ్రాజ్యాన్ని బల్లాలుడు III అన్నటువంటి వాడు పరిపాలిస్తున్న సందర్భంలోనూ, అలాగే ఆనిగొందలో తను నిలిచోబెట్టినటువంటి మాలిక్ నెబీ అన్నటువంటి వాడు స్వతంత్ర పరిపాలన చేస్తున్నారని, స్వతంత్ర పరిపాలన చేస్తూ ఉన్న సందర్భంలో వాళ్ళు ట్యాక్సెస్ని సరిగా ఢిల్లీ సామ్రాజ్యానికి కట్టడం లేదని, పైగా వాళ్ళ కారణంగా మిగతా వాళ్ళు దక్షిణ భారతదేశంలో ఢిల్లీ సుల్తాన్కి ఇవ్వాల్సినటువంటి ఈ ట్యాక్సెస్ని ఇవ్వటం లేదని, స్వతంత్రులయ్యారని, వాళ్ళలో వాళ్ళకి అంతర్గత కలహాలు రావడం జరిగిందని, దీనివలన ఢిల్లీ సామ్రాజ్యానికి ఇబ్బంది కలిగే పరిణామాలు ఎదురవ్వచ్చని మహమ్మద్ బిన్ తుగ్లక్ వీళ్ళిద్దరిని పిలిచి, హరిహర్ రాయల్ని బుక్కరాయల్ని పిలిచి, మీ ఇద్దరిని నేను దక్షిణ భారతదేశానికి పంపిస్తున్నాను, దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి అంతర్గత కలహాలను తగ్గించి ఎవరైతే దక్షిణ భారతదేశంలో ఢిల్లీ సుల్తాన్లకు వ్యతిరేకంగా తిరుగుబాట్లు జరిపి ట్యాక్సెస్ కట్టడం లేదో వాళ్ళందరినీ ఢిల్లీ సుల్తాన్ సామ్రాజ్య పరిధిలోకి తీసుకురావాలని, మీ ఇద్దరు వెళ్ళి ఆ కార్యక్రమాలు చక్కదిద్దాలని ఆదేశించడం జరిగింది. అలాగే ఇదంతా పూర్తి అయినట్లయితే మీకు అక్కడ పరిపాలనా బాధ్యతలను కూడా అప్పగిస్తానన్నటువంటి ఆలోచన మహమ్మద్ బిన్ తుగ్లక్ వీళ్ళతో చెప్పడం జరిగింది. వెంటనే హరిహరరాయలు బుక్కరాయలు ఢిల్లీ నుంచి మహమ్మద్ బిన్ తుగ్లక్ ఇచ్చినటువంటి కొంత సైన్యాన్ని తీసుకొని వాళ్ళు దక్షిణ భారతదేశానికి రావడం జరిగింది. నర్మదా నదీ పరివాహక ప్రాంతాలన్నీ చూసి అక్కడ కర్ణాటక ప్రాంతంలో ఉన్నటువంటి అరణ్యాలలోనికి వీళ్ళిద్దరూ వెళ్ళడం జరిగింది, సైన్యాన్ని అరణ్యాలు బయట ఉంచి. సో సైన్యాలను బయటకు ఉంచి లోపలికి వెళ్ళిన తర్వాత, అరణ్యాల లోపలికి వెళ్ళిన తర్వాత కర్ణాటక ప్రాంతంలో ఉన్నటువంటి ఆ అరణ్యాలలో ఒక మహర్షి ఉండేవాడు. అతని పేరు విద్యారణ్య స్వామి. అతను హైందవ మతాన్ని ఆయా ప్రాంతాల్లో ప్రచారం చేస్తూ హైందవ ధర్మాన్ని ఉద్ధరిస్తూ వేదోక్తమైనటువంటి ఋషి పుంగవుడుగా విద్యారణ్య స్వామి ఉండడం జరిగింది. సో ఆయన వద్దకు వెళ్ళిపోతారు డైరెక్ట్గా. ఇదే సమయం తప్పించుకునే మార్గము అన్న ఆలోచనతో మహమ్మద్ బిన్ తుగ్లక్ చేత సైన్యం బయట వేచి ఉండి తర్వాత వాళ్ళు ఢిల్లీ వెళ్ళిపోతారు. వీళ్ళిద్దరు అరణ్యానికి వెళ్ళి తిరిగి రాలేదని మహమ్మద్ బిన్ తుగ్లక్ చెప్తారు. మహమ్మద్ బిన్ తుగ్లక్ దాన్ని పెద్దగా పట్టించుకోడు. సో అలా వీళ్ళు అరణ్యానికి వెళ్ళి విద్యారణ్య స్వామి ఆశీస్సులతో మేము కూడా హిందూ ధర్మాన్ని రక్షించాలి, అందుకు తగిన ఆశీస్సులు ఇమ్మని ఆయన్ని కోరగా, వెంటనే ఆయన మీరు హిందూ ధర్మం రక్షణ చేయాలని, ఒక రాజ్యాన్ని స్థాపించాలని, ఆ రాజ్యాన్ని మీరు పరిపాలించి శాంతి సౌభాగ్యాలు దక్షిణ భారతదేశంలో వెల్లివిరిచేలా మీరు చేయాలని ఆయన ఆశీర్వాదం చేయడంతో
1336 ఏప్రిల్ 18వ తేదీన వీళ్ళు ఆనెగొందెను రాజధానిగా చేసుకొని పరిపాలన మొదలుపెట్టారు. అది మొదటి దశలో జరిగినటువంటి ఒక సంఘటన. హరిహరరాయలకు బుక్కరాయలకు బ్లెస్సింగ్స్ ఇచ్చిన వారు ఎవరు అంటే, ఈ విజయనగర సామ్రాజ్యం ఎస్టాబ్లిష్మెంట్ చేయమని చెప్పింది ఎవరంటే విద్యారణ్య స్వామి. ఈ విద్యారణ్య స్వామి ఆశీస్సులతోనే వాళ్ళు ఇతనే బ్లెస్సింగ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. టు హరిహరరాయలు ప్లస్ బుక్కరాయలు, వీళ్ళిద్దరికీ ఆయన బ్లెస్సింగ్స్ ఇచ్చారు. సో ఇతను ఇచ్చినటువంటి బ్లెస్సింగ్స్తో వీళ్ళిద్దరూ ఏప్రిల్ 18, 1336లో విజయనగర కింగ్డమ్ని ఎస్టాబ్లిష్మెంట్ చేశారు. ఏప్రిల్ 18, 1336 ఎట్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ ఆనెగొందె యొక్క క్యాపిటల్ సిటీ వద్ద వాళ్ళు విజయనగరాన్ని సామ్రాజ్యాన్ని ఎస్టాబ్లిష్మెంట్ ఇచ్చారు. అందుకే విజయనగర సామ్రాజ్యపు మొదటి రాజధాని ఏది అంటే ఆనెగొందె అని గుర్తుపెట్టుకోవాలి. ఆనెగొందె, రైట్, ఇది మొదటి రాజధాని. మరి అట్లా ఏర్పాటు చేసినటువంటి హరిహరరాయలు బుక్కరాయలు ఎవరు? హూ ఆర్ ద హరిహరరాయస్ అండ్ బుక్కరాయస్? వీళ్ళ యొక్క పరిణామం, పరిస్థితులు ఏంటి? వీళ్ళు కన్నడ ప్రాంతానికి లేదా కర్ణాటక ప్రాంతానికి చెందిన మంగళనిలి అనే గ్రామానికి చెందిన సంగముని యొక్క కుమారులు. ఓకే, దే ఆర్ బిలాంగ్స్ టు మంగళనిలయ విలేజ్ ఇన్ కర్ణాటక. బిలాంగ్స్ టు మంగళనిలయ విలేజ్ ఇన్ కర్ణాటక. కర్ణాటకలోని మంగళనిలయ అన్నటువంటి గ్రామానికి చెందినటువంటి వాళ్ళు. వీరి యొక్క ఫాదర్ సంగముడు, వీరి యొక్క నాన్నగారు ఏంటంటే సంగముడు. ఈ సంగముడికి ఎంతమంది పిల్లలు అంటే, సన్స్ నెంబర్ 1 హరిహరరాయ, అలాగే నెంబర్ 2 బుక్కరాయ, అలాగే నెంబర్ 3 కంపరాయ, కంపన, అలాగే 4 ముద్దప్ప, అలాగే నెంబర్ 5 మారప్ప అని మొత్తం 5 కొడుకులు ఈ సంగముడికి. ఈ 5 కొడుకులలో మొదటి 2 కుమారులు హరిహరరాయలు, బుక్కరాయలు. అలా వీళ్ళిద్దరూ ఏర్పాటు చేసినటువంటి సామ్రాజ్యమే విజయనగర సామ్రాజ్యం. అయితే విజయనగర సామ్రాజ్యాన్ని ఎంతమంది పరిపాలించారు? ఎవరు పరిపాలించారు అంటే, విజయనగర సామ్రాజ్యం 1336 నుండి 1646 వరకు పరిపాలించినటువంటి వంశాలు వాళ్ళు. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి, పరిపాలించిన వంశాలు డైనాసిటీస్ ఏవి అంటే, నెంబర్ 1 సంగమ డైనాసిటీ. సంగమ డైనాసిటీ పరిపాలించే సమయం 1336 to 1485 AD. అలాగే నెంబర్ 2 సాలువా డైనాసిటీ
రెండో డైనాసిటీ అన్నమాట. వీళ్ళు 1485 to 1505 ఇది సంగమ డైనాసిటీ యొక్క కాలం. అలాగే నెంబర్ 3 తులువా డైనాసిటీ. తులువా డైనాసిటీలో ప్రధానంగా గుర్తించాల్సింది 1505 నుండి వీళ్ళు 1570 వరకు పరిపాలించారు. అలాగే నెంబర్ 4 అరవీటి డైనాసిటీ 1570 నుండి 1646 వరకు వీరు పరిపాలించారు. ఇలా మొత్తం విజయనగరాన్ని 4 వంశాల వాళ్ళు పాలించారు. సంగమ వంశము, సాలువ వంశము, మూడవది తులువ వంశము, 4th వన్ అరవీటి వంశము. ఇలా 4 వంశాల వాళ్ళు పాలించారు. అందులో మనకి మొదటిది సంగమ డైనాసిటీ అని అంటారు. సంగమ వంశము అని పిలవడం జరిగింది. అయితే ఈ 4 వంశాల వాళ్ళు విజయనగర సామ్రాజ్యాన్ని అత్యున్నతమైన స్థాయిలో పరిపాలించారు. కానీ చివరి అరవీటి వంశము అంత గొప్పది కాకపోయినా కొన్ని పరిణామాలు భారతదేశంలో చోటు చేసుకున్నాయి వాళ్ళ కాలంలో. కనుక అరవీటి వంశము ఆ రకంగా మంచి పరిణితి. కానీ ఉజ్వల స్థాయిగా చెప్పాలంటే సంగమం, సాలువ అండ్ తులువ అనేది ప్రధానమైనటువంటి అంశంగా గుర్తించవలసి ఉంటుంది. రైట్. ఇప్పుడు మనం ఇలా ఏర్పడినటువంటి ఈ రాజ్యం మొట్టమొదటిసారి సంగమ వంశంతో ప్రారంభమవుతుంది. మరి సంగమ వంశానికి సంగమ వంశం అనే పేరు ఎట్లా వచ్చింది? సంగమ వంశం అని ఎట్లా అంటారు అంటే, సంగమ వంశము 1336లో ఏర్పడడానికి మనకు కారణం ముందుగా తెలుసుకున్నాం. వీళ్ళు ఎక్కడున్నారో తెలుసుకున్నాం. ఆ తర్వాత వీళ్ళు ఆనెగొందను రాజధానిగా చేసుకొని ఎలా పరిపాలించారనే దానికి ముందుకు వెళ్ళేటప్పుడు ముందు సంగమ వంశం గురించి మనం మాట్లాడవలసిన అవసరం ఉంటుంది. అయితే సంగమ వంశంలో ప్రధానంగా చెప్పుకోవాల్సినటువంటి అంశాలు ఏమిటి? సంగమ వంశంలో మొదటి వాళ్ళు ఎవరు అనేది మనం పరిశీలించినట్లయితే సంగమ వంశానికి సంబంధించినంత వరకు సంగమ వంశం యొక్క రూపురేఖల గురించి, వారి యొక్క విధి విధానాల గురించి మాట్లాడేటప్పుడు సంగమ వంశం 1336లో ఏర్పడినప్పుడు సంగమ వంశానికి ఉన్నటువంటి గొప్పతనం ఏంటి? సంగమ వంశంలోనే కవులు, కళాకారులు, సామ్రాజ్య విస్తరణ, మంత్రి మండలి లాంటివి ఏర్పాటైనాయి. సంగమ వంశం సుమారుగా 1336 నుండి 1485 వరకు పరిపాలించింది. సుదీర్ఘంగా పరిపాలించినటువంటి రాజ్యము, వంశముగా విజయనగర సామ్రాజ్యాన్ని సంగమ వంశంగా చెప్తాం. ఎందుకంటే 1336 నుంచి 1436 అంటే 1446, 56, 56, 86, 76 వన్స్ అగైన్ 46, 56, 66, 76, 86 అనుకుందాం. అంటే సుమారుగా 149 సంవత్సరాలు పరిపాలించినట్టుగా, అంటే 150 ఏళ్ళు. ఇంత సుదీర్ఘంగా పరిపాలించింది కనుక సంగమ వంశానికి ఒక ప్రత్యేకమైన గొప్పతనం ఉంది. మరి సంగమ వంశానికి సంబంధించినంత వరకు మనం మొదటి రాజు, సంగమ వంశం ఏర్పాటు ఒక్కసారి మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. మీకు బుక్కుల్లో రకరకాలుగా ఈ విజయనగర సామ్రాజ్యం ఏర్పడక మునుపు ఏదేదో కథలు రాస్తూ ఉంటారు. అవన్నీ మనకి ఇక్కడ అంత అవసరమైనటువంటి అంశాలు కాదు. డైరెక్ట్గా పాయింట్స్, చాలా గొప్ప అంశాలు ఉన్నాయి. ఆ అంశాలని ఎగ్జామినర్ సరిగా చూసి క్వశ్చన్స్ని పేల్చడం జరుగుతుంది. అందుచేత మీరు చెప్పినటువంటి కోణాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇప్పుడు సంగమ డైనాసిటీ విజయనగరంలో